హాయ్ అండి. ముందుగా అయితే మీరెవ్వరూ నన్ను తిట్టుకోకూడదు ఈ వీడియో చూసేవాళ్ళు. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, లాస్ట్ టైం దసరా రోజు నాకైతే ఒక కామెంట్ వచ్చింది. ఒక సిస్టర్ అయితే హెయిర్ కేర్ రొటీన్ చేయండి అని కామెంట్ అయితే పెట్టారు. సరే, కామెంట్కి నేను రిప్లై ఇచ్చాను. తనకి హెయిర్ కేర్ అయితే ఏం లేదండి, చాలా సింపుల్గా ఉంటుంది, బై జీన్స్ వచ్చింది అని చెప్పాను. కానీ ఎందుకు అసలు నమ్ముతారో లేదో అన్న డౌట్. ఎందుకంటే హెయిర్ పెద్దగా ఉంది కదా అని వ్యూస్ కోసం వాటి కోసము నేనైతే లేనిది ఏదో ఒకటి పెట్టేస్తున్నాను, ఇది అది అని నేను అయితే చెయ్యలేనండి. ఇంకొకటి, నాకు ముగ్గురు పిల్లలు. నాకు సి సెక్షన్ అయ్యింది. మా చిన్న బాబుకి పాపకి 4 years గ్యాప్ ఉండడం వల్ల ఆ మధ్యలో హెయిర్ అంతా గ్రో అయింది. ఇప్పుడైతే చాలా లాస్ అవుతుంది. ఇంకా ముగ్గురు పిల్లలతోటి నాకు ఏ హెల్ప్ లేకుండా కేర్ తీసుకోవడం అయితే కుదరట్లేదు. ఒకవేళ చేస్తే మాత్రం తప్పకుండా చెప్తాను. ఇంకా నేనైతే ఆయిలింగ్ చేసుకుంటాను బాగా. ఆయిల్లో కూడా చాలాసార్లు నేను షార్ట్స్లో వాటిలో చూసినప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకుంటాను బేసిక్గా అయితే. కానీ నాకు బాగా భయం అన్నమాట. మా బావ కూడా చెప్తాడు, ఉన్న చాలే అమ్మ, అవి ఇవి పెట్టి ఉన్నదెందుకు కూడగొట్టుకోవటము అని ఆయన చెప్తాడు. నాకు అంత టైం ఉండదు, ఎందుకంటే ఏది పడకపోయినా లాస్ అయిపోతుంది కదా. అది ఏదైనా న్యాచురల్గా పెరిగితే చాలా రోజులు ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అందుకే మట్టుకి ఎక్స్పెరిమెంట్లు చెయ్యను. ఫేస్ పైన చెయ్యను, హెయిర్ పైన చెయ్యను. ఎక్స్పెరిమెంట్లకు చాలా మట్టుకు దూరంగా ఉంటాను. నేనైతే రెగ్యులర్గా పారాషూట్ ఆయిలే వాడతాను. చిన్నప్పటి నుంచి అది తెలియని వాళ్ళే ఉండరు. అందులో చాలా రకాలు వచ్చినా నేనైతే ఇదే వాడతాను. దాంట్లో 2 times 2 ఆయిల్స్ తీసుకున్నా. ఒకటి అలోవెరా ఉంటుంది, అది ఇంకొకటి ఆయుర్వేదిక్ ఉంటుంది. ఇవి 2 అయితే యూస్ చేశాను. ఒక్కసారి పూసుకొని హెడేక్కి అవన్నీ అలా పడేసి వదిలేసినాయి. అందుకే ఇంకప్పటి నుంచి ఎక్స్పెరిమెంట్స్ చెయ్యను అనమాట. న్యాచురల్గా గ్రో అయినంత మట్టుకి గ్రో అవ్వని అనుకుంటా. కాకపోతే ఇందులో చిన్న డిఫరెన్స్ ఏం చేస్తా అంటే, టైం ఉన్నప్పుడు వీల్ని బట్టి ఆయిల్ని కొంచెం హీట్ చేసుకుంటాను, లేదంటే ఇంకా ఇలాగే వదిలేస్తాను. హెయిర్ అయితే బై జీన్స్ అనే అనుకుంటున్నా, ఎందుకంటే మా మమ్మీ చెప్పారు. మా అమ్మమ్మని అయితే చూడలేదు, కానీ తనకైతే లాంగ్ హెయిర్ ఉండేనంట. ఇంకా అమ్మకు కూడా లాంగ్ హెయిర్ ఉండే, దానివల్ల జీన్స్ వల్ల వచ్చినట్టుంది. ఈ వీడియో అయితే ఇంతే. ఫ్యూచర్లో ఎప్పుడైనా తప్పకుండా ఏదైనా పాటిస్తే హెయిర్ కేర్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. కామెంట్ పెట్టిన సిస్టర్కి కూడా థ్యాంక్ యూ. మీకు అర్థమైంది అనుకుంటా, ఎందుకంటే మళ్ళీ కుళ్ళుతో చెప్పలేరేమో, అలా ఇలా అనుకుంటారేమో అని చెప్తున్నాను. తెలియకుండా ఎవరికి ఏది చెప్పకూడదు, ఎందుకంటే అమ్మాయిలకి హెయిర్ అంటే చాలా ఇష్టం కదా. లాంగ్ హెయిర్ ఎవరు వద్దనుకుంటారు. చూడండి, ఆయిల్ పెడుతుంటేనే ఇంత హెయిర్ ఫాల్ అయిపోయింది. సరేనా? వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.